ఓబీసీ రిజర్వేషన్ల పితామహుడు మండల్ కమిషన్ చైర్మన్ బీపీ మండల యాదవ్ 106వ జన్మదినాన్ని పురస్కరించుకొని నల్గొండ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ బంగ్లా ఎదురుగా ఉన్న బీపీ మండల్ విగ్రహం వద్ద జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించి ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య మరియు బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షులు డి రాజారాం యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు యాదవ్ మాట్లాడుతూ బీపీ మండల్ వల్లనే బీసీలకు విద్య ఉద్యోగాలలో 27% రిజర్వేషన్లు వచ్చాయని తెలియజేశారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో 42% రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పుడు జరగవలసిన ఉద్యమం మండల్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి బీసీ బిడ్డ మన రిజర్వేషన్ల కోసం పోరాడాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. ఆగస్టు 25వ తారీఖు నాడు జన్మించడం జరిగింది. ఆయన గురించి నల్లగొండలో గత సంవత్సరం బీపీ మండల్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మొదటి జయంతి వేడుకలు జరుపుకోవడం ఆయన గురించి బీసీ సమాజానికి తెలియాల్సిన అవసరం చాలా ఉన్నది. మహాత్మా గాంధీ అంటే జాతిపిత అని స్వతంత్ర సాధించిన వ్యక్తి అని చెప్పేసి అనుకుంటాం, గుర్తొస్తుంది. అదేవిధంగా అంబేద్కర్ పేరు తెలుసుకుంటే ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక గౌరవం అనిపిస్తుంది. అదేవిధంగా జ్యోతిరావు పూలే గారిని ఏదైతే అంబేద్కర్ గారి గురువు బీసీల ఆరాధ్య దైవం అని చెప్పేసి గుర్తు చేసుకుంటాం. ఆ కోవకు చెందినటువంటి వ్యక్తి బీపీ మండల్ గారు. నిజంగా ఆయన పూర్తి పేరు బిందేశ్వరి ప్రసాద్ మండల్ యాదవ్ గారు. ముఖ్యమంత్రిగా ఒక 51 రోజు మాత్రమే ఆయన నిర్వహించారు. నిజంగా రాజకీయ నాయకుడు ఈ రోజులు అలాంటి అరుగైనటువంటి రాజకీయ నాయకులు ఉండరు. నిజంగా నిస్వార్థంగా స్వార్థం లేకుండా పనిచేస్తే ఫలితం ఏ విధంగా ఉంటుంది. ఉదాహరణకి బీపీ మండల్ గారు నిజంగా ఈ తెలుగు రాష్ట్రాలలో మన బీసీల కోసం జాతీయ స్థాయిలో ఆర్ కృష్ణయ్య గారు నిస్వార్థంతో పనిచేస్తుండు. అలాంటి ఇప్పుడు ఒక మంచి అవకాశం వచ్చింది. నిజంగా ఈరోజు పార్లమెంటులో ఏదైతే రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు అంటే అధికారం వస్తే కాదు, అధికారం ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు ఎన్నికల ముందు. కులగణన ఇప్పుడు చేయకపోతే భవిష్యత్తులో ఎప్పటికి కూడా జరగదు. ఈ కులగణన జరగాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఆర్ కృష్ణ గారి నాయకత్వంలో పార్టీలకు అతీతంగా పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పేసి సందర్భంగా మీ అందరూ కూడా కోరుతా ఉన్నాను. నేను ఇక్కడ ఈ నల్లగొండ జిల్లా అంటే 72 సంవత్సరాల నుండి కూడా ఎవరు కూడా పోటీ చేయడానికి కూడా ముందుకు రాని పరిస్థితి. ఆనాడు ఒక ధర్మదీక్ష ఒక్కరు మాత్రమే గెలిచింది 1962లో. ఇప్పటి వరకు ఎవరు కూడా ఇలా పోటీ చేయడానికి కూడా ధైర్యం లేని పరిస్థితి. బీసీలు అంటే చులకన. నిజంగా నేను పోటీ చేస్తే ఒక ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే ఈ నల్గొండ ప్రజలు దాదాపు 28,000 ఓట్లేసి ఆశీర్వదించారు. కానీ కొంతమంది నాయకులు ఎవరు ఏమనుకున్నా కూడా మైకులో తీసుకొని స్పీచ్లు ఇవ్వడము, బీసీల గురించి మాట్లాడడం కానీ నిస్వార్థంగా పనిచేసే నాయకుడు గుడికి లక్ష్మీనారాయణ అని చెప్పేసి నేను గర్వంగా చెప్తున్నాను. నేను నిజంగా నా వెంట అంటే అందరు పనిచేసే అల్లు అందరూ కూడా చేసాం కానీ ఒక కులాల పేరు పెట్టుకొని సంఘాల పేరు పెట్టుకొని బీసీలకు పని చేయకపోవడం వల్ల రాజ్యాధికారం రాదు. నిజంగా చట్టసభల్లో ఎప్పుడైతే బీసీ బిల్లు పాస్ అవుతుందో ఆనాడే బీసీలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నా. నిజంగా ఆర్ కృష్ణయ్య గారి నాయకత్వంలో రానున్న రోజుల్లో చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ రావాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈరోజు మహిళా బిల్లు పాస్ అయింది. ఈరోజు ఏదైతే ఈ రాష్ట్రంలో ప్రధానంగా డిమాండ్ చేసే అవసరం ఉన్నది. కులగణన చేయాలి. కులగణన చేయకపోతే చిన్న చూపు చూసే పరిస్థితి ఉన్నది. కులాలను విభజించి పాలించే ఈ నాయకులు ఉన్నంత కాలము ఎవరు కూడా స్థానిక సంస్థల్లో సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జేపీటీసీలుగా, మున్సిపల్ కౌన్సిలర్లుగా, చైర్మన్లు కూడా కాని పరిస్థితి. అవకాశాలు వచ్చినా కూడా రానియకుండా అనేక కుట్రలు జరుగుతా ఉన్నాయి.
ఈ నల్లగొండ జిల్లా అంటే ఒక జానారెడ్డి కుటుంబము, ఒక కోమటిరెడ్డి కుటుంబము, ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబమే శాసిస్తా ఉన్నది. దీన్ని ఎదిరించాల్సిన అవసరం ఉన్నది. ఐక్యంగా కలిసి పోరాడాలి. ఇప్పుడు కులగణన చేయకపోతే భవిష్యత్తులో ఎప్పుడు కూడా మనము ఏమి సాధించలేమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ